రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వాడకంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులను వాడితే విద్యుత్తును పూర్తి స్థాయిలో ఆదా చేయవచ్చని చెప్పి ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్ ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యం గారు మరియు వారి టీం సభ్యులు వచ్చి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 10 నగరాల్లో ఈ G20 ప్రోగ్రామ్ చేస్తున్నాము. స్టార్ లేబులింగ్ అంటే స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్ మనము ఫాలో అయితే మన బిల్లు మేము చూసినది ఏమంటే మినిమం 30% వరకు సేవింగ్ చేయొచ్చు అందరి కరెంట్ బిల్లు. మనకు ఇప్పుడు కొత్త ఈ ప్రకారము మ్యాండేటరీలో ఒక 16 అప్లయన్సెస్, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మెషిను, గీజరు, ఇవన్నీ కూడా మ్యాండేటరీ కింద ఉన్నాయి. ఇంకా మళ్ళీ వాలంటరీ కింద ఇంకో ఒక 19 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాలంటరీ కింద ఈవెన్ మనకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఇన్వర్టర్లు, సోలార్ ప్యానల్స్, సోలార్ హాట్ వాటర్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మనం వాడాలంటే ఇవి స్టార్ రేటింగ్ లేని వాడలేము. ఇవన్నీ సప్లై, ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా కానీ, ఇవన్నీ మార్కెటింగ్ చేయాలన్నా కానీ మినిమం స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. సో ఈ మన రాష్ట్రం అంతా 10 నగరాల్లో ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒకటి విజయనగరము, కాకినాడ, తాడేపల్లిగూడెము కంప్లీట్ అయినాయి. ఇప్పుడు అనంతపురం చేస్తున్నాము. నెక్స్ట్ తిరుపతి, కడప, ఏలూరు, విజయవాడ, గుంటూరు అనే నగరాల్లో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు దీనివల్ల? అది స్టార్ రేటింగ్ ఉన్నది కొనాలంటే కొద్దిగా మోతాదు ఎక్కువ అమౌంట్ కూడా అయ్యే పరిస్థితి, ఏ విధంగా అధిగమించవచ్చు? ఇప్పుడు మీరు కొంచెం 5 స్టార్ రేటింగ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. కాకపోతే మనము 3 స్టార్ కు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 3 స్టార్ రేటింగ్ ఏసీ రఫ్ గా ఒక 1.5 యూనిట్స్ తీసుకుంటుంది. అదే మీరు 5 స్టార్ రేటింగ్ ఎక్విప్మెంట్ మీరు కొన్నారంటే అది 1.2 యూనిట్స్ తీసుకుంటారు. డిఫరెన్స్ ఒక 0.3 యూనిట్స్. మనము రోజుకు 5-6 గంటలు వాడిన ఏసీ మనం 300 డేస్ అనుకుంటే మనకున్న ఎక్స్ట్రా మనం ఎంత పే చేస్తున్నామో మనకు కాస్ట్ ఆల్మోస్ట్ 10 రూపాయలు ఉంది యూనిట్ కాస్ట్. సో 10 రూపాయలు యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 7,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. సో అది మనము అదే విత్ ఇన్ 1 year లో సపోజ్ మనకు 3 స్టార్ రేటింగ్ 30,000 ఉంటే అది 5 స్టార్ రేటింగ్ మనకు 35,000, 40,000 ఉన్నా విత్ ఇన్ 1 year లో మనకు రికవర్ అయిపోతుంది. సో అది అడ్వాంటేజ్. సో ఆ విధంగా మనకు ఏది తీసుకున్నా, ఇప్పుడు ఫ్యాన్స్, సో ఫ్యాన్ తీసుకున్నా కూడా మనకు ఇప్పుడు బిఎల్డిసి ఫ్యాన్స్ ఉన్నాయి. బిఎల్డిసి ఫ్యాన్స్ కాస్ట్ ఏమో 3,000 ఉంది. కాకపోతే విత్ ఇన్ 1 year లో మనకు రికవర్ అవుతుంది. ఇదే విధంగా ఎల్ఈడి ల్యాంప్స్ మేము పెద్ద పెద్ద అంటే ఇండ్లలోనే కాదు, ఈవెన్ ఇండస్ట్రీలో కూడా. ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేము ఇంతకుముందు ఎనర్జీ యాడ్ చేసినాము. వాళ్ళ బిల్లు 180 కోట్లు వచ్చేది. ఆ 80 కోట్లు ఇప్పుడు ఓన్లీ 80 కోట్లు అయింది. అంటే 100 కోట్ల రూపాయలు సేవ్ 1 year కి. అంత సేవింగ్ ఉన్న ఇది ఆడిన దానివల్ల స్టార్ రేటెడ్ ప్రోడక్ట్స్, హై ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రోడక్ట్స్, ఎక్విప్మెంట్ వాడిన దానివల్ల అంత బెనిఫిట్ ఉంది. సో ఆ విధంగా డిఫరెంట్ ఈవెన్ ఇండస్ట్రీస్ లో కానీ, ఇండల్లో కానీ, హోటల్స్, హాస్పిటల్స్, ఎక్కడ అన్ని ప్లేసుల్లో ఉన్నా కూడా, ఈవెన్ అగ్రికల్చర్ పంప్ సెట్స్ లో ఇది కూడా అప్లికబుల్ ఉంది. మనకు మోనోబ్లాక్ కానీ లేకపోతే సబ్మర్సిబుల్ పంప్స్. సో విధంగా అన్ని రంగాల్లో మున్సిపల్ కానీ, అగ్రికల్చర్ లో కానీ, ఇండస్ట్రీలో కానీ, హోటల్స్, హాస్పిటల్స్, ఇండస్ట్రీ అన్నిటికీ ఉపయోగం ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని మనం దేశమంతా కూడా ఇటువంటి ప్రోగ్రామ్ నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళు దేశంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ అన్ని నేషనల్ లెవెల్లో ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తున్నాం. మనకు ఏపీ స్టేట్ లో 10 ప్లేస్ లో ఇది ప్రమోట్ చేయమని చెప్పి మాకు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు గృహోపకరణాల విషయంలో మరియు ఏసీ, రిఫ్రిజిరేటర్ మరియు ఇంట్లో ఉన్న గృహోపకరణాల, కంప్యూటర్ల విషయంలో స్టార్ రేటింగ్స్ ఉన్న వస్తువులను కొనుక్కొని వినియోగిస్తే పూర్తి స్థాయిలో కరెంట్ను ఆదా చేస్తున్నారు.